రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఈ యొక్క మాట దేవుని యందు ఆసక్తి గురించి మరి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నటువంటి మాట. కాబట్టి మనము ఆసక్తి విషయంలో మాంద్యులు కాక మనము ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వారమై ప్రభువుని సేవించవలసినటువంటి వారు. కాబట్టి దేవుని యందు ఆసక్తి అనేది మనకెంతో మంచిది. దేవుని యందు ఆసక్తి లేకపోతే దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనము పొందలేము. దేవుడు ఆశీర్వదించగా ఎవరు కూడా ఆపలేరు. ఒక సేవకుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, దేవుడు ఆశీర్వదిస్తేనంట మనుషులు కుళ్ళుకోవాలంట. దేవుడు ఆశీర్వదిస్తే మనుషులు కుళ్ళుకునే పరిస్థితి రావాలి. కాబట్టి దేవుడు మనలను ఆశీర్వదించాలి. బైబిల్లో చాలా మందిని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించాలి అని అంటే మనము దానికి తగినట్లుగా ఉండాలి. దేవుడు మనలను ఆశీర్వదించాలి అని అంటే దానికి తగిన జీవితం, తగిన విధానం మన దగ్గర ఉండాలి. యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా అంటే అతడు ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టే శ్రమ వచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నాడు, సంతోషం వచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నాడు. తర్వాత తన జీవిత కాలంలో జైల్లో పడినా సరే, సరసాల్లో పడినా సరే నమ్మకంగానే ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదము ఊరికే రాదు. దానియేలు కూడా ఆశీర్వదింపబడ్డాడు. ఎప్పుడు ఆశీర్వదింపబడ్డాడు అని అంటే శ్రమ తర్వాతే ఆశీర్వాదం వచ్చింది. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడైనానంటే అగ్నిగుండం తర్వాతే వాళ్ళని ఆశీర్వదించాడు. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అని అంటే శ్రమ తర్వాతే వస్తుంది. కాబట్టి దేవుడు తన ప్రజలను దీవించేవాడు అన్న సత్యం మాత్రం మనం మర్చిపోకూడదు. కాబట్టి దాని కొరకైన ఆసక్తి, దాని కొరకైన పట్టుదల మన దగ్గర ఉండాలి. ఆసక్తి విషయంలో మనము మాంద్యులు కాకూడదు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనంలో దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఎవరి పట్ల మనము ఆసక్తిని కనపరచాలి అని అంటే దేవుని పట్ల మనము ఆసక్తిని చూయించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి 25వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట, అది నిత్యమైన యాజక నిబంధన అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. కాబట్టి మనము ఏ విషయంలో మనము ఆసక్తి కలగాలి, ఆసక్తి ఉండాలి అని అంటే దేవుని పట్ల మనకు ఆసక్తి ఉండాలి. దేవుని పట్ల ఆసక్తి లేకుండా లోకములో వాటి పట్ల వీటి పట్ల మనకు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు ఏ విధంగా మనల్ని దీవించగలుగుతాడు. కాబట్టి ఆసక్తి మనకు అవసరం. దేవుడిలో ఆసక్తి అనేది మనకు ఆశీర్వాదాన్ని కలిగించేది. దేవుని పట్ల ఆసక్తి మనలను లోకంలో ధన్యులుగా చేస్తుంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. ఒకప్పుడు పౌలుకు ఆసక్తి లేదు,
ఒకప్పుడు పేతురుకు ఆసక్తి లేదు, అయితే దేవునిలో ఆసక్తి ఒకనొక సందర్భంలో వచ్చింది. వాళ్ళ జీవితాలు దేవుని కొరకాయ అర్పిస్తూ వచ్చారు. మోసయుక్తమైనటువంటి జీవితాలు గడుపుతూ వచ్చినటువంటి వీరు, లోకంలో ఏది మంచిదో ఏది చెడ్డదో కూడా ఎరగనటువంటి జీవితాల్లో ఉన్నటువంటి వీరు ఈ యొక్క దేవుని విషయాలు గ్రహించినప్పుడు వారి జీవితాలు దేవుని కొరకై అర్పిస్తూ వచ్చారు. కాబట్టి మనము కూడా దేవుని విషయాలు మనము గ్రహించాలి. దేవుని యొక్క ఆలోచనలు మనము గ్రహించవలసినటువంటి వారము. అబ్రహాము దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తూ వచ్చాడు. దేవుని పట్ల ఆసక్తి కలిగి తన తల్లిదండ్రులను విడిచిపెడుతూ వచ్చారు. కొత్త నిబంధన గ్రంథంలో శిష్యులు వారి యొక్క తండ్రిని, వారి వల్లను, వారి యొక్క దోణను విడిచిపెట్టి దేవుని వెంబడించారు. కాబట్టి దేవుని పట్ల ఆసక్తి, మన జీవితంలో దేవుని పట్ల ఆసక్తి మనం కలిగి ఉండాలి. తిమోతి దేవుని పట్ల ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. కాబట్టి దేవుని పట్ల ఆసక్తి మనం ఎప్పుడైతే కనపరుస్తామో దేవుడు మనలను దీవించేవాడని. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా భిక్షను ఎత్తుకోవడం కానీ లేదా వాళ్ళు అవమానం పాలు అయిన సందర్భం కానీ ఎక్కడా కూడా మనం చూడం. కారణం ఏమిటి అని అంటే, తన ప్రజలను ఆయన అవమానానికి అప్పగించలేడు. నిజాయితీగా దేవుని కొరకు బ్రతికే ఏ వ్యక్తిని కూడా, ఏ బిడ్డను కూడా దేవుడు అవమానకరమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళలేడు. యోబు సైతం అతడు దేవుని కొరకు నిలబడుతూ వచ్చాడు. రెండంతల ఆశీర్వాదాలను దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి దేవుని పట్ల మనము ఆసక్తిని కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 69. రెండవదిగా మనం చూసినట్లయితే చదవండి, కీర్తన గ్రంథం 69. అక్కడ 9వ వచనం మనం చదువుదాం. 69 9వ వచనం మనం చదువుదాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దావీదు పలుకుతూ వచ్చిన మాట అండి. దేవుని మందిరం అంటే దావీదుకి చాలా ఇష్టం. దేవుని మందిరంలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని మందిరంలో సంతోషము, సమాధానం ఉన్నది. దేవుని మందిరంలో భద్రత ఉన్నది. దేవుని మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉన్నది. దేవుని మందిరంలో సర్వ సంపదలు మరి ఆ మందిరంలో లభించును, జ్ఞానము లభించును. ఎరుగుతూ వచ్చినటువంటి యొక్క దావీదు దేవుని యొక్క మందిరాన్ని ఇష్టపడుతూ వచ్చాడు. దేవుని మందిరానికి వెళ్దామని మేము అనుకున్నదా, జనులు నాతో అనగా నా మనస్సు ఉల్లసించను అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలి. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవది దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలి. చాలా మంది భక్తులు చెప్తా ఉంటారు, మేము చదివేటప్పుడు మేము మా ప్రారంభ దినాలు ఏమిటి అని అంటే, మేము బాత్రూమ్స్, తర్వాత లెటిన్స్ కడిగే వాళ్ళము, చాపలు వేసే వాళ్ళము, భోజనాలు పెట్టేటువంటి వాళ్ళము, సువార్తలో మేము ఆ బాకాలు పట్టుకొని మరి ఎండలో లేదా వానలో మేము నిలబడి ఆ విధంగా సేవలో మేము ఎంతగానో సహకరిస్తూ వచ్చాము. ఈనాడు మేము దేవుని వాక్యాన్ని బోధించగలుగుతూ ఉన్నాము అంటే కారణం దేవుని పట్ల మాకు ఉన్న ఆసక్తే. కాబట్టి ఆ ఆసక్తి వల్ల ఈనాడు దేవుడు మమ్మలను మంచి ఉద్యోగము, తర్వాత మందిరంలో మరి దేవుని వాక్యాన్ని అందించేటువంటి స్థాయిలోనికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు అని అంటే కారణం దేవుడు మాలో నింపుతూ వచ్చినటువంటి ఆసక్తే. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించి
దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారు ధన్యులు. కాబట్టి దేవుని మందిరం పట్ల మనము ఆసక్తి కనపరచాలి. మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము మనము చూడగలుగుతాము. 17వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం. చదవండి. 11వ వచనము. వీరు చదవండి. వీరు దెసలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. కాబట్టి ఇక్కడ బెరయా సంఘం గురించి రాయబడుతూ వచ్చినటువంటి మాటలు అనుకుంటా ఇవి. కాబట్టి ఇక్కడ వారు ఎంతగా ఆసక్తి కనపరుస్తూ వచ్చారు అనేది ఇక్కడ రాయబడుతూ వచ్చింది. వాక్యం విషయంలో ఆసక్తి. అందుకని పౌలు శీలలు వాక్యాన్ని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? మరలా ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన వాక్యం సరైనదా కాదా అని లేఖనాలను పరిశీలన చేస్తూ వచ్చారు. దేవుని వాక్యం అంటే ఆసక్తి. దేవుని వాక్యం అంటే దేవుడే పలుకుతూ వచ్చినటువంటి మాటలు, దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. కాబట్టి దేవుని యొక్క వాక్యము పట్ల మనము ఆసక్తిని కనపరచాలి. దేవుని వాక్యం అంటే ఇష్టపడాలి. చదివేదానికి పడాలి, వినేదానికి ఇష్టపడాలి. కాబట్టి అప్పుడే మనము దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వారు. వాక్యము చదవాలండి, బాగా చదవాలి, మోకరించి చదవాలి, పరిశీలన చేసి చదవాలి. దానిని నువ్వు ఉదయం చదివినటువంటి వాక్యము సాయంత్రం వరకు నువ్వు దానిని ధ్యానిస్తూనే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 సంవత్సరాల ప్రాయంలోనే బిల్ గేట్స్ 119వ కీర్తన మొత్తం కూడా అప్పచెప్పాడు. బిల్ గేట్స్ 5 సంవత్సరాల ప్రాయంలోనే ఏం చేస్తూ వచ్చారు? 119వ కీర్తన అంతటిని అప్పచెబుతూ వచ్చారు. ఎంత ఆసక్తి అండి! పేదవాడిగా పుట్టి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఈనాడు సంపాదిస్తూ వచ్చారంటే అది ఆశీర్వాదం కాదు. ఆయన చెప్తూ వచ్చిన మాట అది ఆశీర్వాదం కాదు. దేవుని కొరకు నడవటం, దేవుని పని చేయటం, దేవుని అడుగు చేయడంలో మనము నడవటమే దేవుడు నాకిచ్చే ధన్యకరమైనటువంటి జీవితం. అతడు దాదాపుగా 1100 కోట్ల రూపాయలతో బైబిల్ కొన్నాడు. పురాతనమైనటువంటి ఒక బైబిల్ని 1100 కోట్ల రూపాయలతోటి అతడు బైబిల్ కొన్నాడు. కారణం వాక్యం. అతడు వాక్యం అంటే అంత ఆసక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఉదయాన్నే లేచి బైబిల్ చదవాలి. బైబిల్ చదివిన తర్వాతే మరొక పని చేయాలి. బైబిల్ ధ్యానించిన తర్వాతే, ప్రార్థన చేసిన తర్వాతే మన పనులకు మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇది మన యొక్క జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి విషయం. కాబట్టి దేవుని వాక్యం అంటే మనకు ఆసక్తి ఉండాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, మేము మా పూర్వ దినాలలో 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మందిరాలకు వెళ్ళి మేము ప్రభువుని ఆరాధన చేస్తూ వచ్చామని చెప్పి మాట్లాడేటువంటి మరి ఎంతో మందిని మనం చూసి ఉంటాము. దేవుడు మనకు అన్ని సదుపాయాలు ఇచ్చాడు. మనం ఎక్కువ దూరంలో కాదు, చాలా దగ్గరలోనే దేవుని మందిరాన్ని కలిగి మనము దేవుణ్ణి సేవిస్తూ ఉన్నటువంటి వారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అదేనే దేవుని వాక్యం మనల్ని ఏం చేయగలుగుతాడంటే మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మనలను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనలను ఆదరిస్తుంది. దేవుని వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యం మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఇలాంటి వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. మన
మనము ధ్యానించాలి. ఇది మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణం. తర్వాత మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5:17 దేవుని మనం వేటి విషయంలో ఆసక్తి కనపరచాలి అని అంటే, యాకోబు రాసిన పత్రిక 5:17 ప్రార్థన చేయు విషయంలో ఆసక్తి కనపరచాలి. ఏం చేయాలండి? ప్రార్థన అంటే నీకున్న సమస్యకు పరిష్కారం. ప్రార్థన అంటే దేవుడి నుంచి మనం పొందుకోవడం, దేవుడి నుంచి మనము స్వీకరించడం. కాబట్టి తల్లిని మనం అడుగుతాం భోజనం పెట్టమని. ఇప్పుడు నీ అవసరం ఏదన్నా ఉంది అని అంటే తల్లిదండ్రులు తీర్చలేనిది లేదా తీర్చగలిగినా నువ్వు ప్రభువును అడిగితే ఆయన నీకు దయచేయువాడు. కాబట్టి ప్రార్థన, నీ అవసరం ఏదైనా కావచ్చు, ప్రభువు నీకు ఇచ్చేవాడు. కాబట్టి ప్రార్థించే లక్షణం మనం కలిగి ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:1-2 మనం చూసినట్లయితే అక్కడ మనము ఏ విషయంలో ఆసక్తిగా ఉండాలి అనేది అక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి, చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చదవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:1-2 పరిశుద్ధుల కొరకై నా ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నా కగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. మీ ఆసక్తిని గురించి అనేకులు ప్రేరేపింపబడుతూ వచ్చారు. కాబట్టి కొరింథీయుల గురించి మాసిదోనియా సంఘంతో మాట్లాడుతూ వచ్చిన సంభాషణ. కాబట్టి మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటి అని అంటే, మనము దేవునికి అన్ని విషయాలు మనము ప్రభువుని ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇంకా మనం చదువుతూ ఉంటే ఇక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాటలు మనం చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, ఇచ్చు విషయంలో మనము ఆసక్తి కనపరచాలి. అవి మీరు చదవండి. ఇచ్చువారు ప్రేమించును. దేవుడు 7వ వచనంలో ఉంది ఆ మాట. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. కాబట్టి ఇచ్చు విషయంలో మనము ఏం చేయాలి? ఆసక్తిని కనపరచాలి. ఏట్లో ఆసక్తి ఉండాలి అని అంటే, దేవుని పట్ల మొదటిది, 2వది మందిరం పట్ల, 3వది దేవుని వాక్యం పట్ల, 4వది ప్రార్థన విషయమై మనం ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత 5వది ఇచ్చు విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత 6వది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 పరిచర్య విషయమై ఆసక్తి కనపరచాలి. ఏ విషయమై? పరిచర్య విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పరిచర్య చెయ్యాలి, స్వార్థ చెయ్యాలి. అనేకులను మనము వాళ్ళతో మాట్లాడాలి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారికి వాక్యాన్ని చెప్పాలి, వారికి సహాయం చేయాలి. ఇలాంటి విషయాలు మనం దేవుని కొరకై చేయగలిగితే మన జీవితాలు ధన్యకరమైనటువంటి జీవితాలు. కాబట్టి దేవుని పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య, నీకు దేవుడు ఏ పరిచర్య ఇస్తే ఆ పరిచర్య చేయాలి. బాత్రూమ్లు కడిగే పరిచర్య ఇచ్చారా, ప్రభుకు స్తోత్రం చెప్పి ఆ పని చేయాలి. చాపలేసే పరిచర్య నీకు ఇచ్చారా, ఆ విధంగానే ఆ పని నీవు నమ్మకంగా చేయాలి. కాబట్టి దేవుడు ఏ స్థానంలోనైతే మనం ఉంచుతాడో ఆ స్థానంలో ప్రభువుకు మహిమ వచ్చేటట్లుగా మనము మరి జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి పరిచర్య విషయంలో మనము ఆసక్తిని కనపరచాలి. చాలా మంది కోరుకుంటారు, వాక్యాన్ని నేను బోధిస్తాను, నేను అవి చేయను, ఈ చేయను, బాత్రూమ్స్ కడగను, ఓడవను,
అది చేయను ఇది చేయను అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దావీదు బోధిస్తూ వచ్చాడు, యుద్ధం చేసినటువంటి వాళ్ళకి ఎంతైతే జీతం ఉన్నదో ఈ యొక్క సామాన్ను కాసినటువంటి వాళ్ళకి, భద్రపరిచినటువంటి వాళ్ళకి, ఆ యొక్క సామాగ్రిని కాచినటువంటి వాళ్ళకు కూడా అదే జీతం అని మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టే యుద్ధానికి పోయినోడికి అదే, ఆ యుద్ధ సామాగ్రిని కాపాడినటువంటి వాళ్ళకి, కాపలా ఉన్నటువంటి వాడికి అదే జీతం. కాబట్టి నువ్వు బాత్రూమ్స్ కడిగినా లేదా వాక్యాన్ని బోధించినా ఒకటే జీతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పరిచర్య విషయంలో మనము ఆసక్తిని కనపరిచే వారిగా. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో సరిచేసుకునే విషయంలో 7 సంఘాలకు బోధించేటువంటి మాటలో సరిచేసుకునే దానికి సంఘాలు ఇష్టపడాలి. మళ్ళీ ఏదన్నా లోపం ఉన్నది, లోపము దేవుడు మనకు చూపించాడు, దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడాలి, దాన్ని మనము విడిచిపెట్టేదానికి ఇష్టపడాలి. కాబట్టి ఒకప్పుడు ఇలాంటి జీవితం మన దగ్గర లేదు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇలాంటి జీవితాలు మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రభువును మనము ఆరాధన చేయబద్ధులమై ఉన్నాం. కాబట్టి కొద్ది తలంపులతోటి మనము ప్రభువుని ఆరాధన చేస్తాం. ఆ విధంగా ప్రభువు మనకు సహాయం చేయను గాక.